హలో కమాన్ గోవా. ఇది డోన్ రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ యొక్క ప్రాకారాలు మీకు చూపిపోతున్నాను ఇప్పుడు. ఖచ్చితంగా మీరు చూడాల్సింది, ఎందుకంటే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనేక ప్రాంతాలు చూపిస్తున్నాను కాబట్టి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. ఎందుకంటే డోన్ మనం ఆల్రెడీ ఇప్పుడు గోవాకి వెళ్తున్నాం. గోవా నుంచి అంటే ఇక్కడ ట్రైన్ ఎక్కితేనే మనం గోవాకి వెళ్ళగలం. అందుకని ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ చుట్టుపక్కల చూడండి ఎలా ఉన్నాయో. రైల్వే స్టేషన్ ఏంటంటే 4 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 4 ప్లాట్ఫారాలు మీకు చూపిస్తున్నాను. మీరు ఎవరైనా డోన్ వచ్చి ఒకవేళ రైల్వే స్టేషన్ రావాలనుకుంటే, అంటే డోన్ రైల్వే స్టేషన్ ఎలాగుంది అని మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా వీడియో చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఇంట్రెస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి. ఆ చుట్టుపక్కల చూపిస్తున్న ప్లాట్ఫారం మీకు హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే తెలుగులో ఉంటుంది. మీరు చదువుకోవచ్చు కూడా. చూడండి, మొత్తం ఆ వాతావరణం అంతా చూపిస్తున్నాను. చూడటానికైతే మాత్రం కొంచెం ట్రై చేయండి. చూశారు కదా, మా నలుగురు ఉన్నారు కదా. ఆల్రెడీ మేమందరం ఒక 6 మంది కలిసి వెళ్తున్నాం గోవాకి. అందరికీ వందనాలు చెప్తున్నారు, అంటే హాయ్ చెప్తున్నారు. అంటే వాయిస్ కట్ చేశాను, నేను వాయిస్ పెడుతున్నాను. మేమందరం కూడా ఇప్పుడు గోవాకి వెళ్తున్నాం. ఆ గోవా ప్రాంతంలో కూడా మీరు చెప్పేది ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఏరియాలు మీకు చూపించాలనుకుంటే, చూడాలనుకుంటే, గోవా పరిసర ప్రాంతాలు చూడాలనుకుంటే ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూశారు కదా, వీళ్ళందరూ కూడా శాంతినగర్ విశ్వాసులు అనమాట. వీళ్ళందరూ చూడండి. అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ప్రస్తుతానికి మీకైతే వినకూడదు, వాయిస్ని కట్ చేస్తున్నాను. రైల్వే స్టేషన్ ఒక అందాలు, వచ్చే ట్రైను వెళ్ళే ట్రైన్ కూడా ఖచ్చితంగా చూడాలి. మీరు ఫాలో చేస్తూ ఉండాలి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు వీడియో చూడాలి. చూస్తేనే వీడియోలు పెట్టగలం. చూశారు కదా, ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్నాను. ఇంక వెనక చాలా ఉంటుంది, ఎందుకంటే బయట ఉండే లొకేషను అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. చూడాలి. ఎందుకంటే బయట ఆటో డ్రైవర్తో మాట్లాడింది కావచ్చు, అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరైతే చూడటానికి ట్రై చేయండి. గోవా అందాలు చూడాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు వీడియోని ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు డోన్ రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను. ఇంకా మీకు అనేక చూపించాలంటే కొండలు కావచ్చు, సముద్రం కావచ్చు, ఇంకా అన్నీ మీకు చూపించాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయినప్పుడు మీకు అనేక ప్రాంతాలు చూపించడానికి, మీరు చూడని ప్రాంతాలను కూడా మేము చూపించేదానికి మేము ముందుకు వస్తాం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా వీడియోని ఫాలో అవ్వాలి. నా ఫాలోవర్స్ కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరికైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఫోన్ చేయమని చెప్తున్నాం. దాన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే మనకు ఫోన్ చేసినట్లయితే దాన్ని కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు మిగతా చూపిపోతున్నాం, చూస్తూ ఉండండి. ఈ డోను రైల్వే స్టేషన్ ఏంటంటే చుట్టుపక్కల మరమ్మతులు పనులు చేస్తున్నారు అవన్నమాట. చూసారు, పైన ఇంకా రేగులు కట్టలేదు, అంటే పనులు చేస్తున్నారు అనమాట. అంటే ఇంకా అందంగా డోను ఒక రైల్వే స్టేషన్ని చాలా అందంగా తీర్చిదిద్దుటకు గవర్నమెంట్, అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు. బయట లోపల కూడా చాలా నీట్గా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం పడితే అవన్నీ వరుస్తూ ఉంటాయి కాబట్టి పైన చూపిస్తున్నాను. చూశారు కదా, కోతులు మనుషులు కంటే ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఇక్కడ. అవన్నీ కూడా చూడండి. అంటే భయం లేదు, మనుషులు వెళ్తున్నప్పుడు కూడా అవి భయపడట్లేదు. ఎంత భయం లేకుండా ఉన్నాయంటే అవి అంత ఇదిగోనా. చూడండి ఎన్ని ఉన్నాయో. మీ చిన్నపిల్లలకి మీరు ఖచ్చితంగా చూపించవచ్చు. చిన్న కోతుల నుంచి పెద్ద కోతుల దాకా అసలు భయం అనేదే లేదు. నేనైతే భయపడుతున్నాను. ఈ తీట ఫోన్ ఎత్తుకెళ్ళిపోద్దని భయపడతా వీడియో తీశాను. చూశారు ఎలా ఉన్నాయో. మనుషులు కుర్చీల్లో కోతులు నివాసం చేస్తున్నాయి. అంటే చూడు ఎన్ని ఉన్నాయో, ఒకటి రెండు కాదు, పైన చూస్తే కానీ 100 కోతులు ఉన్నాయి. పైగా దాన్ని చూసే ధైర్యం లేక ఆ 1-2 కోతులు మాత్రమే చూపిస్తూ ఉన్నాను. నా పైన అయితే చాలా కోతులు ఉన్నాయి. అప్పటికి దగ్గర పెట్టి చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా డోనే కదా, డోన్ రైల్వే స్టేషన్. చూడండి ఎంత బాగా. ఏ చెత్త కుప్పలో చూసినా కోతులే ఉన్నాయి. ఏ టికెట్ తీసుకునే బుకింగ్ అడిగినా కోతులే ఉన్నాయి. అందుకే మేము చూపిస్తాను. పైన చూసారు ఎలా ఉన్నాయో, ఎలా కావుతున్నాయి అన్నీ ఎన్ని ఉన్నాయి చూడు, మీకు చూపిస్తున్నాను. అవి పైకి ఆడచ్చు ఫోన్ ఎత్తుకెళ్ళిపోతాయని చెప్పి పైన తిప్పకంటే కిందే చూపిస్తూ ఉన్నాను. చూడాలి ఖచ్చితంగా. ఇలాంటి ప్రాంతాలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే
అబ్బా అది భయపడింది అయ్యేదే చూసారు కదా. మనుషులు ఉన్నారు, మనుషుల కంటే మనుషులు కూడా భయపడలేదు. ఇప్పుడు 4 మనుషులు ఉంటే ఒక కోతి భయపడకుండా అనిపించింది, అస్సలు భయం లేదు దాన్ని. చూడు ఎలా చూస్తుంది పైన ఆడుకుంటుంది, అది కింద నుంచి పై దాకా, పైనుంచి కింద దాకా ఆట ఆడుతూ ఉంది. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే మీరు ఎవరైనా సరే మీది డోన్ అయి ఉంటే, అంటే ఊరు ప్రాంతం కర్నూలు దాటిన తర్వాత డోన్ ఉంది కదా, ఆ ప్రాంతంలో మీకు ఎవరైనా ఎప్పుడైనా అక్కడికి వచ్చి మీరు మళ్ళీ దూర ప్రాంతానికి వెళ్ళిపోయినట్లయితే మా ఊరు ఇది అని చెప్పుకోవడానికి మీ రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను. ఇది టికెట్ బుకింగ్ అనమాట, అంటే టికెట్ బుక్ చేసుకోవడానికి టికెట్ తీసుకునే టికెట్ కౌంటర్ ఇది పైన మీకు చూపించింది ఏంటంటే జూమ్ చేసి చూపిస్తున్నాను. అంటే టైమింగ్ కూడా మీకు కనపడుతుంది. ఒకవేళ మీరు జూమ్ చేసుకుని మీరు ఎన్ని గంటల ట్రైను ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తుంది. ఇది బయట పార్కింగ్, అంటే బైక్ పార్క్ చేసేది. ఇదంతా బయట చూపిస్తున్నాను. పక్క ఎదురుగా ఉండేదంతా ఆటో స్టాండ్. ఇప్పుడు నేను అక్కడికి ఆటో స్టాండ్ కాడికి వెళ్ళి ఆటో డ్రైవర్ని అడిగితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు చూడండి ఆయన చూపించగానే ఆ మాట మీకు చెప్తా. అంటే అది వాయిస్ కట్ చేశాను, నేను వాయిస్ పెడుతున్నాను కాబట్టి అది ఆయన దగ్గర రాగానే ఇప్పుడు ఎన్ని బయట ప్రాంతం అనమాట. ఒకవేళ ఆ డోన్ ఒక రైల్వే స్టేషను బయట ప్రాంతం చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ డ్రైవర్ని అడిగారు తోలకాయలు ఎంత ఉన్నాయంటే, రోజుకి 200 కూడా తోలలేకపోతున్నాం, ఈ రైల్వే స్టేషన్లో మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నాడు. అంటే తోలకాయలు లేవు, ట్రైన్లు రావట్లేదు కాబట్టి రోజుకు 200 తోలుతున్నామని చెప్తా ఉన్నాడు. దాన్ని చూశారు కదా, అది చెప్తున్నమాట అనమాట. తోలకాలు లేవు మాకు, ఇప్పుడు రోజుకు 200-300 మాత్రమే తోలుతున్నాం, బండి తోలకాలు లేవు అని చెప్తున్నాడు అనమాట. డ్రైవర్ పరిస్థితి చూశారు, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే అంత అధ్వానంగా ఉంది. మళ్ళీ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక పరిసర ప్రాంతాలు, అటు చూశారు కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంది, చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చూడాలి. ప్రతి ఒక్కరిని చూపిస్తున్నాను కాబట్టి ఇదంతా డోన్ ఒక పరిసర ప్రాంతాలు. అంటే మీ ఊరు ఎలాగ ఉంటుంది అని చెప్పాను కదా. ఒకవేళ ఈ ఊరు నుంచి ఎవరైనా వలస వెళ్ళిపోయినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రావడానికి చూశారు కదా. ఒక రైల్వే స్టేషన్ ఒక మొత్తం నాగారాలు చూపిస్తూ ఉన్నాను, బయట లోపల కూడా చూపిస్తున్నాను. ఇది ఒక రైల్వే స్టేషన్ ఒక అందాలు మీకు చూపిస్తూ ఉన్నాను. రైల్వే స్టేషన్ వివరాలు కూడా మీకు ఆ బోర్డులు కూడా చూపిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా చూడండి. మీరు ఇది ఇక్కడ బయట నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే ఒక టికెట్ కౌంటర్ అనమాట. ఒక రిజర్వ్ చేసుకోవాలన్నా, టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఇది మీకు వివరాలు కావాలంటే దీన్ని జూమ్ చేసుకుని చేసినట్టయితే బొమ్మ, అంటే అక్కడ క్లోజ్ చేసుకుని ఆపుకొని ఆ జూమ్ చేసుకుని చూడండి. ఇది బయటకు వచ్చేసాం. ఇది రైల్వే స్టేషన్ ఒక ఇది అనమాట. అంటే లోపల క్యాంటీన్లు ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరు తినాలన్నా మీకు ఇబ్బంది లేదు. అయితే చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా. ఇక్కడే క్యాంటీన్లోనే అంగళ్ళు కూడా ఏమన్నా తినేదానికి టిఫిన్ అంగళ్ళు కూడా లోపలే ఉంటాయి. లోపల టిఫిన్ అంగళం చూడండి. ఇక్కడ కూడా ఒకవేళ తినాలనుకుంటే ఇది ఒక రైల్వే స్టేషన్ ఒక చూపిస్తూ ఉన్నాం కదా, ఇది చూశారు కదా. ఇది రైల్వే స్టేషన్ ఒక పేర్లు, ఇవన్నీ కూడా చూడండి. ఇది రైల్వే స్టేషన్ క్యాంటీన్. ఇది ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఖచ్చితంగా రండి, ఫాలో అవ్వండి, మనల్ని వెంబడించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి పెట్టాలన్నప్పుడు మీరు కామెంట్లో చెప్పండి. అంటే ఎలాంటివి చూపించాలి, ఎలా చూపించాలి అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చలేదు, లేదా ఇంకా బెటర్గా చేయాలి, ఎలా చేస్తే మీకు నచ్చుతుంది అంటే ఆడియన్స్కి నచ్చాలి కాబట్టి వీడియో కూడా ఆయన అడుగుతున్నాడు. ఇక్కడే కూర్చొని అడుగుకుంటున్నాను, నా పరిస్థితి ఏం బాగాలేదు, ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి సాయం చేయమంటున్నాడు. ఇక్కడే ఉంటాను నేను అని చెప్తున్నాడు. మీరు ఎవరైనా వచ్చి ఉంటే అలాంటి ఆయనకి సాయం చేయి. దారిలో వెళ్ళేవారు ఎవరైనా డోన్లో వచ్చేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు కదా, ఆయనకి కూడా సాయం చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి. ఇది అంటే అటు ఇటు కూడా దారి ఉంది. ఇప్పుడు ఇది డోన్ లోపల నుంచి ఇటైనా రావచ్చు, అటైనా రావచ్చు. ప్రస్తుతానికి అయితే నేను ఊరు చూపించట్లేదు, ఓన్లీ రైల్వే స్టేషన్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇది 4 ప్లాట్ఫారాలు కలిగిన డోన్ రైల్వే స్టేషన్. ఇది 4 ప్లాట్ఫారం ఉంది. 1, 2, 3, 4 ప్లాట్ఫారాలకు సంబంధించి ఇది దారి. ఇప్పుడు ఈ 1 కావాలంటే ఆ చివరికి వెళ్ళాలి, 4 కావాలంటే ఈ చివరికి వెళ్ళాలి, 2, 3 కావాలంటే ఆ మధ్య దారిలో వెళ్ళాలి. ఇది ఒక డోన్ రైల్వే స్టేషను మొత్తం ప్రాకారాలు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇంకా చెప్పాను కదా, మళ్ళీ మీరు వీడియోలు చూడాలనుకుంటే మీకు ఏదైనా దీంట్లో నచ్చకపోతే మీరు మమ్మల్ని నాకు కామెంట్ పెట్టండి. ఇలా బాగలేదు, ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే మాకు ఎలాంటి ఊరు చూడాలనిపిస్తుంది, పలానా దిక్కు నేను గోవాకి వెళ్తాను, గోవాకి వెళ్ళినప్పుడు ఆ గోవాలో మీకు ఏమైనా చూపించాలనుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పండి.
రైల్వే స్టేషన్లోనే ఉంది, టిఫిన్ అంగళ్ళు ఉన్నాయి, మీరు టిఫిన్ తింటాకు ఉన్నాయి, అలాగే ప్రతిది కూడా ఉంటుంది. బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం చాలా సేఫ్టీగా ఉంటుంది. చూడండి, చూసి మాత్రం ఎంజాయ్ చేయడానికి చూడండి. ఎవరైనా మీరు ఈ డోన్ ప్రాంతంలోంచి ఎవరైనా కానీ ఇక్కడ లేకపోతే వేరే ఊర్లో ఉన్నట్లయితే మీ ఊరిని మీరు చూసుకోవచ్చు, మీ ఊరు రైల్వే స్టేషన్ మీరు చూసుకోవచ్చు. మీరు అన్నీ కూడా చూపించేదానికైతే మాత్రం నేను సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా మీరు అనేక చూడాలనుకుంటే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అందరికీ పంపించండి.